కేజీఎఫ్ 2 తర్వాత 4 ఏళ్ల సుదీర్ఘ విరామం తీసుకొని రాకింగ్ స్టార్ యష్ నటించిన చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో ముందస్తు బుకింగ్స్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఏ మేరకు అంచనాలను అందుకున్నది రివ్యూలో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే 1947 నాటి గోవా నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. సాల్వడార్ దగ్గర పనిచేసే రాయా అలియాస్ యష్ తన సోదరి గంగా అలియాస్ నయనతారతో కలిసి అక్రమ వ్యాపారాల్లో తన ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటారు. ఈ క్రమంలో సాల్వడార్ తన కూతురు రెబెకా అలియాస్ తారా సుతారియాను రాయ్కిచ్చి పెళ్లి చేస్తారు. కానీ రాయ్ మాత్రం సర్కస్లో పనిచేసే నాదియా అలియాస్ కియారా అద్వానీని ప్రేమిస్తారు. వాళ్ళిద్దరికీ ఒక బాబు కూడా పుడతాడు. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల రాయా నాదియాకు దూరం కావాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగి కొన్ని ఊహించని పరిణామాల వల్ల రాయా తన సొంత కొడుకైన టికెట్ అలియాస్ యష్కు ఎదురుపడతాడు. ఆ తర్వాత కథ ఎలా మలుపు తిరిగింది, ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. మొదటి భాగంలో కంగారుగా పోరాటాల వైపు వెళ్లకుండా అసలు ఆ మాఫియా వాతావరణం ఏంటి, పాత్రల మధ్య ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయి అనేది చాలా ఓపికగా వివరంగా చూపించారు. ఇలా నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లి విరామం సమయానికి ఒక భారీ ఊహించని మలుపుతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారు. ఆ ఇంటర్వెల్ చూశాక సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ అందరిలోనూ మొదలవుతుంది. ఇక బ్రేక్ తర్వాత సినిమా వేగం పుంజుకుంటుంది. ఎంతో క్రూరంగా హై రేంజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. అయినప్పటికీ ఎక్కడా కూడా బంధాలు, విశ్వాసం, ప్రేమ లాంటి సున్నితమైన విషయాలను పక్కన పెట్టలేదు. ఈ యాక్షన్ అంతా కేవలం కంటికి ఇంపుగా మాత్రమే కాకుండా అందులో ఒక అర్థం, ఒక బాధ ఉండేలా జాగ్రత్త పడ్డారు. క్లైమాక్స్ వచ్చేసరికి మనం ఒక దారిలో వెళ్తుందని ఊహించిన కథకు పూర్తిగా భిన్నంగా మరో ముగింపు ఇస్తూ దర్శకురాలు మాయ చేశారని చెప్పాలి. థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా సినిమా గురించే ఆలోచించేలా కథను నడిపించారు. ప్రతి విషయాన్ని తెరపై నేరుగా చెప్పకుండా ప్రేక్షకులే అర్థం చేసుకునేలా చాలా అద్భుతంగా చిత్రాన్ని మలిచారు. ఇక హీరో యష్ తన ద్విపాత్రాభినయంతో అదరగొట్టేశారు. ఒకవైపు గంభీరమైన రౌడీగా, మరోవైపు ఎంతో భావోద్వేగంగా ఉండే కొడుకుగా తన నటనతో మెప్పించారు. ఈ రెండు పాత్రల మధ్య ఉన్న తేడాను తన హావభావాలతో చాలా స్పష్టంగా చూపించారు. కథ కేవలం హీరో చుట్టే తిరగకుండా మిగతా వాళ్ళకి కూడా సమన్యాయం జరిగింది. ప్రధాన కథానాయికలు ఇద్దరు తమ పాత్రల్లో ఒదిగిపోయి సినిమాకు మంచి ఎమోషన్ను అందించారు. ఒక హీరోయిన్ తన అమాయకత్వంతో ఆకట్టుకోగా, మరో హీరోయిన్ ఏమో కుటుంబ బాధ్యతను మోస్తూ తన నటనతో బలాన్ని చేకూర్చింది. ఇక హ్యూమా ఖురేషీ అందరికీ ఆశ్చర్యం కలిగించే పాత్రలో కనిపించగా, మిగతా సహాయ నటులు కూడా తమ పరిధి మేరకు చాలా బాగా చేసి ఈ భారీ కథకు ప్రాణం పోశారని చెప్పాలి. దర్శకురాలి ఆలోచన విధానం చాలా ఉన్నతంగా ఉంది. ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తూనే అభిమానులు కోరుకునే మాస్ అంశాలను ఎక్కడా తగ్గించలేదు. నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా సినిమాను చాలా భారీగా నిర్మించారు. భారీ సెట్టింగ్లు, యాక్షన్ సీక్వెన్స్, కెమెరా పనితనం తెర మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఇక ఓవరాల్గా టాక్సిక్ గురించి చెప్పాలంటే స్లో పేస్డ్ యాక్షన్ డ్రామా.